ఈ క్రిస్మస్ సమావేశంలో ప్రియమైన బిడ్డలారా సేవకుని యొక్క భారాన్ని అర్థం చేసుకుని సేవకుని ఆలోచన విని మీరు బలవంతులుగా మార్చబడుదురుగాక. ఆమేన్ చెప్పండి. ఎందుకు మనం బలవంతులుగా మార్చబడతామంటే వాక్యంలో రాయబడిన మాట, దేవుడు ఈ సృష్టిలో ఉన్న అన్నిటినీ నోటి మాటతో చేశాడు. స్తోత్రం చెప్పండి. ఎలా చేశాడమ్మా? చెప్పాలందరూ నోటి మాటతో చేశాడు. కానీ మనిషిని ఎలా చేశాడు? ఆయన మనిషిని ఎలా చేశాడు? ఒకసారి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? కోతి ద్వారా వచ్చాడని ఒకటి చెప్తాడు, మరొక రకంగా వచ్చాడని ఒకటి చెప్తాడు. ఎవరు ఎన్ని చెప్పినా చరిత్రకు ఒక ఆధారం అనేది నిలిచి ఉండాలి. యేసు ప్రభువు వారు చెప్పిన దానిని తప్పు అని రుజువు చేయడానికి ఎందరో మేధావులు బయలుదేరారు, ఎందరో గొప్పవారు ప్రయత్నం చేశారు. ఎవరు కూడా ఆయనలో తప్పులు పట్టలేకపోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతటి మహనీయుడు మన దేవుడు. ఈ సృష్టినేమో నోటి మాటతో చేశాడు. మనం ఎలా చేశాడంటే తన పోలికలో. చెప్పండి, అందరూ చెప్పండి. మనం ఎలా చేశాడు భగవంతుడు? తన పోలికలో. ఏదో భీకరమైన ఆకారముతో మనం చేయలేదండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మనిషి గురించి చెప్తున్న మాట, సాక్షాత్తు దేవాది దేవుడే చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన తన స్వరూపములో. ఇప్పుడు మనం ఎవరమంటే దేవుని స్వరూపం. ఎవరమండి? ఆయన స్వరూపములో ఉన్నవారం కనుక, ఆయన ద్వారా సృజించబడిన వారం కనుక, అంత మాత్రమే కాదు దేవుని కంటే కొంచెము తక్కువ వారిగా మనం చేశారు. ఎంత ఆధిక్యత ఇచ్చాడండి మనకి. తన స్వరూపములో మనం చేసుకున్నాడు, తన పోలికలో మనం చేసుకున్నాడు. మనల్ని గొప్పవారిగా ఆయన ఆలోచన కలిగాడు. స్తోత్రం చెప్పండి. అందుకే దేవదూతలకు లేని ఆధిక్యత ఈ భూమి మీద మనకిచ్చాడు. ఈ క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తుని ఆరాధించడానికి, క్రీస్తు ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి ఎవరున్నారు అంటే ఆయన పోలికలో ఉన్న నీవే ఉన్నావు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మనం ఎవరు పోలిక? సాధారణంగా బిడ్డలను చూస్తూ ఉన్నప్పుడు బంధువులు చెప్పే మాట ఏంటంటే, అరే ఈ అమ్మాయి అచ్చం వాళ్ళ అమ్మ పోలిక ఎలా అంటారు. కొంతమంది గురించి అరే ఇది వీడు అచ్చం వాళ్ళ తాత పోలిక ఎలా అంటారు. అంటే మనుషులు ఏం చేస్తున్నారంటే మనుషుని పోలికను బట్టి మీరు ఫలానా వారు అని చెప్పగలుగుతున్నారు. ఈనాడు ఈ ప్రపంచంలో ఎందరో ప్రశ్నలు ఉన్నారు. వారందరిలో నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? తన పోలికలో చేస్తున్నాడు. ఇప్పుడు తన పోలికలోనికి రావడం అంటే ఎప్పుడైనా ఆలోచించారా? తన పోలికలోనికి రావడం అంటే ఏంటి? ఆయన ఎలా అయితే బ్రతికాడో, ఆయన ఏ బోధన అయితే చేశాడో, ఆయన ఎలా అయితే ఈ సమాజాన్ని ప్రేమించాడో, ఆయన ఎలాగైతే కృంగిన వారిని ఎందరో పైకి లేపాడో, నీ జీవన శైలి ద్వారా అనేక కుటుంబాలను నీవు నిలబెట్టుదువుగాక. నమ్మవారు స్తోత్రం చెప్పండి. ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడి పోలికలో ఉన్న మనమేం చేయాలో తెలుసా? కొంతమందిని నిలబెట్టుదువుగాక. ఎవరు నిలబెట్టాలి? నిలబడిన వాళ్ళని నిలబెట్టాలా? ఈ లోకంలో ఒక సామెత ఉంది, ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టాడట, లేని వాడు కూడా ఎవరికి పెట్టాడంటండి? చెప్పాలందరూ చెప్పాలి. ఉన్నవాడు వెళ్ళి ఉన్నవాడికే పెట్టాడు, లేనివాడు వెళ్ళి కూడా ఉన్నవాడికే పెట్టాడు. కానీ మన దేవుడు అలా కాదండి. ఈ సమాజము ద్వారా వెలువేయబడిన వారిని, సమాజము ద్వారా తృణీకరించబడిన వారిని, ఈ సమాజంలో గౌరవం లేని వారిని గౌరవాన్ని కలుగు వేస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు కనుక మనం ఆయన పోలికలో మనం చేపట్టాం కనుక ఆయన పోలికలో మనం ఉన్నాము అంటే ఆయన బిడ్డలుగా మీరు ఎవర్రా అంటే క్రైస్తవులన్నీ అంటే సహజంగా మందిరానికి వెళుతున్న వారి గురించి చెప్పబడుతున్న మాట, ఆదివారం బైబిల్ పట్టుకుని వెళ్తా ఉంటే
ఇలాంటి స్వార్థ సభలు వస్తూ ఉంటే మన గురించి చెప్తారు మాట్లాడుతుంటే వాళ్ళు క్రైస్తవులు రా అంటారు, క్రీస్తుని కలిగిన వారు రా అంటారు. పేరులోనే క్రీస్తుని కలిగిన వారమా? ఆయన చెప్పిన విషయాల్లో కూడా ఆయన చెప్పినట్లు చేసేవారిగా మనం ఉండాలా? దేవుని పోలిక, దేవుని స్వభావం, దేవుని ఉద్దేశం నీ ద్వారా ఈ భూమి మీద నెరవేర్చబడునుగాక. ఎంతకాలం ఎవరెవరినో పోలి నడుచుకున్నావా? ఎంతకాలం నీ జీవితంలో సరైన అవగాహన లేక నువ్వు బ్రతికావా? ఈ రాత్రి యేసయ్య మనస్సుని అర్థం చేసుకుని వాక్యములో రాయబడిన సందర్భాలను అర్థం చేసుకుని ఆయన పోలికలోకి వచ్చుదుగాక. ఆమె చెప్పండి. పండగలప్పుడు ఇలాంటి క్రిస్మస్లు జరుగుతూ ఉన్నప్పుడు ఇల్లు పోలికలు మారిపోతాయి. చూతము రాజసుతుని రేయి జననావాయను